వెంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్టుంది మాజీ మంత్రి పరిస్థితి. కొడుకు చేసిన తప్పిదం ఇప్పుడు ఆ నేత మెడకు చుట్టుకుని రాజకీయ భవిష్యత్తుని గిరకాటంలో పడేసింది. పుత్ర వాత్సల్యం అతన్ని రాంగ్ స్టెప్ వేసేలా చేసింది. ఇంకేముంది, అధికార పక్షానికి అడ్డంగా దొరికిపోయారు. అయితే కుటుంబ సభ్యులు చేసిన మిస్టేక్ను రాజకీయాలకు వాడుకోవడం ఏంటని వైసీపీ అంటుంటే ఇదేం చిన్న తప్పిదేం కాదు. కొడుకును తప్పించడానికి మరో వ్యక్తిని సమిధనం చేయడం ఏంటని అధికార పార్టీ ప్రశ్నిస్తోంది. ఇంతకు ఆ మాజీ మంత్రి నోరు మూయించడానికి అధికార పక్షం దీన్ని రాజకీయంగా వాడుకుంటోందా? సన్ స్ట్రోక్ తగిలిన ఆ మాజీ మంత్రి ఎవరు? ఇందులో ఆ లీడర్ తప్పేం లేదా? దీనిపై జిల్లాలో జరుగుతున్న రచ్చేంటి, చర్చేంటి? వైసీపీ లీడర్ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు సన్ స్ట్రోక్ తగిలింది. కొడుకు చేసిన తప్పిదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో ఆ మాజీ మంత్రి కూడా రాజకీయంగా చిక్కుల్లో పడ్డారు. యాక్సిడెంట్లో గొర్రెల కాపరి దానయ్య సావుకు కారణమైన తన కుమారుణ్ణి కాకుండా మరో వ్యక్తిని నిందితుడిగా చూపటమే ఆ లీడర్ చేసిన మిస్టేక్ కాగా అదే ఇప్పుడు పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. బాధ్యతగల హోదాలో చట్టాన్ని గౌరవిస్తూ నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన లీడరే ఇలా పుత్రవాత్సల్యంతో తప్పటడుగు వేయటం ఏంటని అధికార పక్షం నుంచి ఎదురవుతున్న ప్రశ్న. కానీ ప్రతిపక్షం వైసీపీ వాదన మరోలా ఉంది. తెలుసో తెలియకో కుటుంబ సభ్యులు చేసిన తప్పును రాజకీయం చేయటమేంటని, దీన్ని కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవటం దుర్మార్గమంటోంది. తప్పు చేసింది సీదిరి అప్పలరాజు కుమారుడు. మాజీ మంత్రిగా ఆయన హోదాను మరిచి ఆయన చుట్టూరా ఉన్న ఆ నలుగురు ఇచ్చిన సలహా వల్ల కొడుకు కోసం తప్పుడు మార్గం ఎంచుకోవటం తప్పే అంటున్నారు జిల్లావాసులు. కానీ అప్పలరాజు ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వాన్ని నిక్కచ్చిగా విత్ ప్రూఫ్లతో నిలదీయటంతో ఆయన్ని కట్టడి చేయాలని అధికార పార్టీ మంగళగిరి ఆఫీస్ ఆయన్ని కార్నర్ చేసిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఏ విధంగా దొరుకుతాడని చూసిన వారికి లడ్డూ కావాలా నాయనా అన్న చందాన ఆయన కొడుకు నిర్వాకం అప్పలరాజుకు ఊరితాడుగా మారింది. యాక్సిడెంట్ అయిన 2 రోజుల దాకా పలాస ఎమ్మెల్యే శిరీష సహా టీడీపీ నేతలెవరూ దీనిపై కామెంట్స్ చేయలేదు. దీనిపై శిరీష కూడా కొడుకు తప్పు చేశాడు, దానిని రాజకీయం చేయటం ఎందుకు అన్న రీతిలోనే ఆమె వ్యవహరించారు. కానీ అప్పలరాజు వ్యతిరేక మీడియా మాత్రం దీనిని హల్చల్ చేయటం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అప్పలరాజు చుట్టూరా ఉన్న కోటరీ ఇచ్చిన సలహానా, లేక ఇతరుల సలహాల వల్ల ఆయన కొడుకును తప్పించి వేరొకరిని చూపటం, ఆయన పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడంతో కథ అనేక మలుపులు తిరిగింది. పోలీస్ ఎంక్వైరీలో అసలు విషయం బయటపడటంతో చివరికి అప్పలరాజు కొడుకు అరెస్టు వరకు వెళ్లింది. అతనిపై 105 కేసులు పెట్టడం మరో హాట్ టాపిక్. హత్యాయత్నానికి ఈ సెక్షన్ వాడుతారు. తాడేపల్లి ప్యాలెస్కు నమ్మిన బంటు సీదిరి శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి బలమైన నేతగా ఉంటున్నారు. వివిధ అంశాలపై అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు. కరెక్టుగా ఇదే టైంలో కొడుకు యాక్సిడెంట్ ఉదంతంతో కూటమికి చిక్కాడు. ఇదే తడవుగా అధికార పార్టీ ఎమ్మెల్యేలందరూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి సీదిరి తీరును తప్పుబట్టారు. అయితే ఇంత రచ్చ జరగడానికి కారణం కొడుకు మీద ప్రేమ అప్పలరాజును కమ్మేయటం. ఓ పక్క దెబ్బలతో కొడుకు ఆసుపత్రి పాలవటం, యాక్సిడెంట్లో ఒకరు మృతి చెందటంతో అప్పలరాజు తీసుకున్న నిర్ణయం ఆయన కోటరీ ఇచ్చిన తప్పుడు సలహాలతో కేసును తారుమారు చేయటానికి ప్రయత్నించి బుక్కైపోయాడు. పోలీసులు ఎలాగూ కేసు నమోదు చేసి విచారిస్తారు. కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ సమస్యలు వదిలేసి ఇదే పెద్ద సమస్యలాగా ప్రెస్ మీట్లు పెట్టడం పట్ల నెటిజన్లు ఇటు జిల్లావాసులు మండిపడుతున్నారట. ఈ ఘటనలో అవతలి వ్యక్తి చనిపోవటం జరిగింది. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ముందుగా కొంత సొమ్ము కూడా అందేయట. కానీ ఎలాగైనా అప్పలరాజును బదనాం చేయటానికి కొన్ని శక్తులు రచ్చ చేయటంతో తప్పని స్థితిలో ఆయన కొడుకు స్థానంలో వేరొకరు లొంగిపోవటం, స్టేషన్లో బెయిల్ రావటం జరిగింది. అప్పలరాజు చట్టానికి అతీతుడా అంటూ కామెంట్స్ చేయటం, సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయటంతో ఇది కార్చిచ్చులా వ్యాపించింది. ఈలోగా అప్పలరాజు ఇది మరింత రాజుకుంటున్న విషయం గమనించి పిల్లాన్ని పోలీసులకు అప్పగించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలంలో ఓ మహిళ యూరియా కోసం లైన్లో ఉండి చనిపోయినా పట్టించుకోలేదు యంత్రాంగం. పోలీసులు దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ విషయంలో ఆగమేఘాల మీద పోలీసులు చర్యలు తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చల్లారుతున్న అగ్నిలో ఆజ్యం పోసే చందాన జిల్లానే పట్టించుకొని ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా మృతుడి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించి దీనిని రాజకీయం చేశారంటూ వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు. ప్రతిరోజు శ్రీకాకుళంలో రోడ్డుపై ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయి.
వాటికి ఇవ్వని పరిహారం ఈ ఘటనలో ఎక్స్ప్రెస్ వేగంగా పరిహారం ఇవ్వటంలో మతలబేంటో అంటున్నారట వైసీపీ శ్రేణులు. అప్పలరాజు ఎవరో ఇచ్చిన సలహాతో కొరివితో తలగొక్కునేలా చేసుకున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రమాదం తర్వాత నిజాయితీగా కొడుకును పోలీసులకు అప్పగిస్తే ఇంత రాద్ధాంతం జరిగుండేది కాదు కదా అన్న వాదనే ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికైనా అప్పలరాజు ఆ నలుగురి రక్షణ నుంచి బయటికి వచ్చి స్వతంత్రంగా ఆలోచనతో ముందుకు వెళ్లాలని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఎపిసోడ్లో.